హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను లోకల్ అన్న. లోకలే. డై హార్డ్ మహేష్ బాబు గారు అభిమాన? ఎస్ అన్న. డై హార్డ్ కాదు, మామూలు కాదు, వేరే అన్న. దేవుడు అంటారు మహేష్ బాబు గారిని? అంటామన్న. అంతే, దైవం మనుష్య రూపేణ అంటారు కదా, మాకు మహేష్ మనుష్య రూపేణ. మహేష్ బాబు గారు లుక్స్ పరంగానే అందంగా ఉండరు, ఆయన హార్ట్ కూడా అందమే అంటుంటారు. ఎందుకంటే చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు, చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్. ఇవన్నీ చూస్తుంటే ఒక డై హార్ట్ ఫ్యాన్గా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా గర్వపడతాం అన్న. కాలర్ ఎగరేసుకొని చెప్తాం మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పి. కాలర్ ఎగరేసుకొని చెప్తాం. మా హ్యూమానిటీలో కానీ, దేనిలైనా కానీ, అందంలో కానీ, ఆయన రికార్డ్స్లో కానీ ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు. సింప్లిసిటీకి పెట్టింది పేరు. ఆయన సింపుల్గా కానీ రికార్డ్స్ మాత్రం సింపుల్గా ఉండే, ఆయన వేరే ఉంటాయి. ఆయన చేసే పనులు కానీ ఏదైనా కానీ. రీసెంట్ టైమ్స్లో మీరు చూసి ఉండొచ్చు, అంబానీ మ్యారేజ్ పోయిండు, కొన్ని కోట్లు ఉన్నాయి. ఏమైందన్న ఆడ కూడా ఏమైంది? బాబే వన్ ఆఫ్ ద అట్రాక్షన్. సింపుల్గా ఏది సింపుల్గా ఏమేసిండు, సింపుల్గా అదేది కుర్తా వేసుకొని పోయిండు. ఎట్లుందన్న? హైలైట్ అయిపోయాడు. బాలీవుడ్ యాక్టర్స్ పనికిరాలేరన్న ఆయన ముందు. లుక్ చూసారా? లాంగ్ హెయిర్. మహేష్ బాబు గారి సినిమా, రాజమౌళి గారి సినిమా కోసం అన్నట్టుగా ఉంది అది ఆ లుక్. సో రాజమౌళి సినిమాల లుక్ కోసం ఆ లాంగ్ హెయిర్ అంతా పెంచారు కదా. సో అది మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? ఏ రేంజ్లో ఉంటుంది రాజమౌళి గారి సినిమా ఉంటుందని మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి దాని మీద? అన్న బాబుని మామూలుగా నేను ఇప్పటి నుండి చూడట్లేదు అన్న. ఇదే థియేటర్లో 23 ఏళ్ళ కింద మురారి వచ్చినప్పుడు నేను చూసిన. మా నాన్నగారు కృష్ణాభిమాని, నాకు సినిమా చూపించిండు. ఆయన షార్ట్ హెయిర్ పెట్టినా ఎట్లా పెట్టినా ఆయన వేరు స్టార్. ఆయన ఇప్పుడు లాంగ్ హెయిర్ గడ్డం పెడుతుండు మా కోసం. చెప్తున్నా కదన్నా, ఆయన ఇన్నేళ్ళు ఎందుకు అట్లా చేయలేడా అనిపించింది అన్న. వేరే కనిపిస్తుండ ఆయన లుక్స్ పరంగా కానీ, పులిగా అనిపిస్తుండ అన్న. కృష్ణ గారి కొన్ని పాత ఫొటోస్ ఉంటాయన్న, పులికి పులే పుడతాయంట కదా, పులికి పులే పుట్టిండన్న. ఇప్పుడు బాహుబలి 2 సినిమా తాలూకు రికార్డులు ఏవైతే ఉన్నాయో ఇండియాలో, అది ఇప్పటి వరకు ఎవరు బద్దలు కొట్టలేదు. ఈవెన్ రాజమౌళి గారు కూడా బద్దలు కొట్టలేకపోయారు. ఇప్పుడు మహేష్ బాబు గారితో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఇండియాలో బాహుబలి 2 రికార్డులు ఖచ్చితంగా బద్దలవుతాయా? ఒక చెప్పాలన్నా, అందరూ రాజమౌళి దగ్గర చేయకముందు స్టార్, బాబు మాత్రం ఆల్రెడీ స్టార్ తోటి ఒక స్టార్ డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు కాబట్టి మీ ఊహలకు వదిలేస్తున్నా. బాహుబలి రికార్డ్స్ ఏమాత్రం పనికిరావన్న. ఎందుకంటే నేను తక్కువ చేసి చెప్తలేదు, రికార్డ్స్ పరంగా చెప్తున్నా. ఉండాలి కదా నా పోటీ. అందరూ రాజమౌళి దగ్గర చేసిన తర్వాత స్టార్, బట్ మా వాడు ముందే స్టార్ తోటి ఒక స్టార్ డైరెక్టర్ చేస్తాడు. మీ ఊహలకు వదిలేస్తున్నా. ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్. నేను హాలీవుడ్ మూవీ అయినా, టాలీవుడ్ తక్కువ చేయను. టాలీవుడ్ సత్తా ఏందో హాలీవుడ్కి చూపిస్తుంది అన్న. ఏంటంటే ఏమని చెప్తున్నా అన్న, టాలీవుడ్ మన సత్తా ఏందో హాలీవుడ్ కంటే మించిన సినిమా మనకు ఉంటుందని. ఇప్పుడు హాలీవుడ్లో కూడా నంబర్ ఆఫ్ థియేటర్స్లో ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనలో రాజమౌళి గారు ఉన్నట్లు తెలుస్తుంది. సో అఫీషియల్ హాలీవుడ్ ఎంట్రీ బాబు. సో ఇప్పుడు RRR అనేటువంటి సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందన్న, సాంగ్కి నాటు. మరి ఇప్పుడు మహేష్ బాబు గారితో హాలీవుడ్లో రిలీజ్ చేసే సినిమాకి ఆస్కార్ అవార్డు బెస్ట్ యాక్టర్గా మహేష్ బాబు గారికి వస్తుందా, లేకపోతే డైరెక్టర్గా వస్తుందా, స్టోరీకి వస్తుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆస్కార్ నుంచి? కంపల్సరీ బెస్ట్ యాక్టర్ వస్తుంది అన్న. ఆయనను మించిన యాక్టర్ ఎవరు లేరు ఇండస్ట్రీలో. కంపల్సరీ బెస్ట్ యాక్టర్ వస్తుంది అన్న. బెస్ట్ యాక్టర్ వస్తుంది. ఈ మధ్య డ్యాన్సులు ఇస్తున్నాడు కాబట్టి సాంగ్ కూడా రావాలని కోరుకుంటున్నాం అన్న. లేదు, బెస్ట్ యాక్టర్ మెయిన్ బెస్ట్ యాక్టర్, తర్వాత కొరియో డ్యాన్స్కి వచ్చినా పర్లేదు అన్న. ఆస్కార్ అవార్డు ఒకటి. ఇంకోటి ఏంటంటే అన్న, ఒక చెప్పాలా, ఆయన చిన్న ఆషామాషి కాదన్న. ఒక అప్డేట్ కూడా లేకుండా ఇవాళ అప్డేట్ కోసం చాలా వెయిట్ చేసినాం అన్న. పగోడి కూడా కష్టం రావద్దు. మేము ఇంత వెయిట్ చేసినాం, ఇంత ఓపికతో ఉన్నాం. కానీ అప్డేట్ వచ్చిన రోజు ఇట్లా ఉండదు అన్న. షర్ట్లు చెంపుకుంటారు అన్న, అంతే అన్న. సో నెక్స్ట్ ఏ సినిమా రావాలని కోరుకుంటున్నారు? పోకిరి చూశారు, మురారి చూశారు. ఎటువంటి చాలామంది అభిమానులను అడిగితే ఇదే మాట, మాకు కలేజా కావాలంటున్నారు, అతడు కావాలంటున్నారు. మీకేం కావాలని మీరు కోరుకుంటారు? నాకు కలేజానే కావాలన్న. కలేజా కావాలి, అతడి కావాలి. త్రివిక్రమ్ స్టఫ్ కూడా చూడాలి కదని ఒకసారి. మాటల మాంత్రికుడు రీసెంట్గా గుంటూరు గారం బ్లాక్ బస్టర్ ఇచ్చిండు. కలేజా చూడాలనుకుంటున్నా, అతడు చూడాలనుకుంటున్నా. ఇంకేమున్నాయన్న, సంథింగ్ చాలా ఉన్నాయన్న. టక్కర్ దొంగ వేసినా చూస్తారన్న. మా బాబు స్క్రీన్ మీద కనబడితే చాలన్న. సినిమాతో పని లేదా? సినిమాతో పనిలేదు, స్క్రీన్ మీద కనబడితే చాలు. నువ్వు గమనిస్తారో లేదో, పెద్ద సెలబ్రిటీ సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇంటర్వెల్ యాడ్లో డెన్వర్ యాడ్ వచ్చినా విజిల్స్ కొడుతుర్రు. స్క్రీన్ మీద కనబడితే చాలు బాబు, అంతే. కృష్ణ గారి పేరు కరెక్ట్ నిలబెడుతుండన్న, వేరే లెవెల్. బాబ్ అంటే బాబే. థ్యాంక్ యూ అన్న.